10 లక్షల రూపాయలు ఆన్ రోడ్ ప్రైస్లో మీరు మంచి కార్ గురించి చూస్తుంటే ఈ వీడియో మీకోసమేనండి. సో ఈ వీడియోలో అయితే మనం కవర్ చేసేవి 7 కార్లు. సో 7 కార్లో మనకి సెడాన్లు ఉంటాయి, హ్యాచ్ బ్యాక్లు ఉంటాయి, ఎస్యూవీలు ఉంటాయి, అలాగే వాటిలో సిఎన్జి ఆప్షన్స్ ఉంటాయి, ఆటోమేటిక్ కూడా వచ్చేస్తుంది అనమాట. మంచి ఆప్షన్స్లో మీకు 10 లక్షల రూపాయల బడ్జెట్లో 7 కార్లను అయితే ఇప్పుడు సజెస్ట్ చేస్తానండి. సో 7 నుంచి 1 వరకు అయితే వద్దాం. ముందుగా టాప్ 7 టాటా టియాగో. 10 లక్షల రూపాయల బడ్జెట్లో ఇది ప్రాక్టికల్ ఫ్యామిలీ హ్యాచ్ బ్యాక్ అనేది చెప్పుకోవచ్చు. చిన్న కారు, సేఫెస్ట్ కార్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఫేస్ లిఫ్ట్ వచ్చిన తర్వాత టాటా టియాగో లుక్స్ ఆసమ్ అనేది చెప్పుకోవచ్చు అండి. ఇది 10 lakhs రూపీస్ బడ్జెట్లో మనకి పెట్రోల్, అలాగే పెట్రోల్తో పాటు సిఎన్జి ఆప్షన్లో కూడా అవైలబుల్ ఉంది. ఇది చిన్న సైజు ఉండడంతో, కాంపాక్ట్ ఉండడంతో కొత్తగా డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళు కానీ, లేదా సిటీలో ఎక్కువగా తిరిగేటటువంటి వారు కానీ పార్కింగ్ ఇబ్బంది లేకుండా, ట్రాఫిక్లో తిరగడానికి ఇబ్బంది లేకుండా ఈ కార్ని అయితే చూస్ చేసుకోవచ్చు. అలాగే టాటా టియాగో మనకి 10 లక్షల రూపాయల బడ్జెట్ లోపల దొరికేటటువంటి మంచి ఫీచర్స్ కలిగినటువంటి కార్గా కూడా చెప్పుకోవచ్చు అండి. సో సేఫ్టీకి సేఫ్టీ, ఫీచరు, మైలేజ్కి మైలేజ్ అన్నీ మీ సొంతం చేసుకోవాలనుకుంటే 10 లక్షల రూపాయల బడ్జెట్లో 7 ఆప్షన్లో మీరు టాటా టియాగోని అయితే పెట్టుకోవచ్చు. ఇక 6th ఆప్షన్ నిస్సాన్ మ్యాగ్నెట్. ఇది ఒక మంచి ప్రాక్టికల్ కార్ అండి. ఎస్యూవీ లుక్స్ కావాలి, మీ బడ్జెట్ 10 lakhs రూపీస్ దాటకూడదు అనేసి అంటే నిస్సాన్ మ్యాగ్నెట్ మీద అయితే లుక్ వేయచ్చండి. ఇది చూస్ చేసుకోవడానికి చెప్పాను కదండి, ఎస్యూవీ లాంటి లుక్, రోడ్డు ప్రెజెన్స్ అయితే బేభత్సంగా ఉంటుంది. అలాగే దీంట్లో టర్బో పెట్రోల్ ఆప్షన్ కూడా ఉంది కాబట్టి మీకు హైవేలో పర్ఫార్మెన్స్ అయితే చితక్ కొట్టేస్తుంది. కాకపోతే మైలేజ్ విషయంలో మాత్రం కొంచెం కాంప్రమైజ్ అవ్వాలన్నమాట. నిస్సాన్ మ్యాగ్నెట్ మనకి 16-17 వరకు మైలేజ్ అయితే ఇస్తుంది అనమాట, మీరు ఎలాంటి టెరెన్స్లో తిప్పినా. అలాగే 10 lakhs రూపీస్ బడ్జెట్లో మీకు 360 ఆప్షన్ కూడా అవైలబుల్ ఉన్నటువంటి కార్గా నిస్సాన్ మ్యాగ్నెట్ అయితే చెప్పుకోవచ్చు. ఫీచర్స్ ఎక్కువగా కావాలనుకునే బడ్జెట్ బయర్స్కి అయితే నిస్సాన్ మ్యాగ్నెట్ అనేది మంచి చాయిస్ అనేది చెప్పుకోవచ్చు అండి. ఇక మన ఎంపికలో నెంబర్ 5 మారుతి సుజుకి బాలెనో. సో మారుతి సుజుకి బాలెనో కార్ నచ్చని ఎవరు ఉంటారో చెప్పండి. సో ఇది ఒక ప్రీమియం హ్యాచ్ బ్యాక్ కార్గా చెప్పుకోవచ్చు. ఇది మనకి మారుతి సుజుకి నెక్సా షోరూమ్లో అయితే అవైలబుల్ ఉంటుంది. బాలెనోలో మరి టాప్ అండ్ వేరియంట్ మనకి 10 లక్షల రూపాయల బడ్జెట్లో రాకపోవచ్చు, కానీ వాల్యూ ఫర్ మనీ వేరియంట్లు మనకి 10 లక్షల రూపాయల బడ్జెట్లో అయితే వచ్చేస్తాయండి. మైలేజ్, స్పెసిఫికేషన్స్, రీసేల్ వాల్యూ, సర్వీసు వీటన్నిటికి సంబంధించి ఆలోచిస్తే మారుతి సుజుకి బాలెనో అనేది 10 లక్షల రూపాయల బడ్జెట్లో మంచి కార్ అయితే చెప్పుకోవచ్చు. సో ఇందాక నిస్సాన్ మ్యాగ్నెట్ చెప్పాను కదా, సేమ్ అదే ప్లాట్ఫామ్ మీద బిల్డ్ అయినటువంటి రెనాల్ట్ కైగర్ మీద కూడా లుక్ చేయొచ్చు. మారుతి సుజుకి బాలెనో చెప్పాను కదా, అదే ప్లాట్ఫామ్ మీద బిల్డ్ అయినటువంటి టొయోటా గ్లాంజా మీద కూడా లుక్ చేయొచ్చు. ఇక మారుతి సుజుకి బాలెనో అనేది ఎందుకు చూస్ చేసుకోవాలి? మారుతి సుజుకి బాలెనో అనేది మంచి మైలేజ్ వస్తుంది, లోపల స్పేసియస్ క్యాబిన్ అయితే ఉంటుంది, రేర్ సీట్ కంఫర్ట్స్ కూడా చాలా బాగుంటాయి అనమాట బాలెనోలోన. అన్నిటికంటే ముఖ్యంగా ఇది చూస్ చేసుకోవడానికి మారుతి యొక్క సర్వీస్ నెట్వర్క్ అనమాట. అండ్ ఈ కార్ అయితే మంచి రీసేల్ వాల్యూ కలిగినటువంటి కారు, లో మెయింటెనెన్స్ కలిగినటువంటి కారుగా బాలెనో అయితే చెప్పుకోవచ్చు. బాలెనో అనేది ఎంత ప్రాక్టికల్ కార్ అంటే, మీరు రోజు సిటీలో తిరిగినా సరే, రెగ్యులర్ గా హైవేలో తిరిగినా సరే ఇది వర్కౌట్ అయ్యేటటువంటి కార్గా చెప్పుకోవచ్చు. పర్ఫెక్ట్ 5 seater అని అయితే చెప్పుకోవచ్చు అండి బాలెనోని. ఇక 10 లక్షల రూపాయల బడ్జెట్లో మంచి ఫీచర్స్తో మనకు వచ్చేటటువంటి కారు హుండై ఎక్స్టర్. హుండై నుంచి వచ్చినటువంటి ఎక్స్టర్ అనేది ఎస్యూవీ లుక్స్తో అయితే ఉంటుందండి. కాంపాక్ట్ సైజు, ప్రీమియం ఇంటీరియర్స్, మంచి ఫీచర్స్ కావాలనుకుంటే హుండై ఎక్స్టర్ మీద క్లిక్ చేయొచ్చు. ఈ హుండై ఎక్స్టర్ అనేది మనకి 1.2 లీటర్ 4 cylinder న్యాచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. 10 లక్షల రూపాయల బడ్జెట్లో మనకి సిఎన్జి కూడా అవైలబుల్ ఉంటుంది. అండ్ ఆటోమేటిక్ వేరియంట్ కూడా మనకి 10 లక్షల రూపాయల బడ్జెట్లో వచ్చేస్తుందండి హుండై ఎక్స్టర్. సిటీలో ఎక్కువగా తిరిగే వారికి ఇది కాంపాక్ట్ సైజ్ ఉండడం వల్ల, ఆటోమేటిక్లో కూడా మనకి అవైలబుల్ ఉండడం వల్ల ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అయితే చేస్తుందండి. హుండై ఎక్స్టర్ అనేది మంచి టెక్నాలజీ కలిగినటువంటి యూజర్ కన్వీనియంట్ కార్ అని అయితే చెప్పుకోవచ్చు. చిన్న ఫ్యామిలీకి, సిటీ యూస్కి, అకేషనల్ హైవే డ్రైవింగ్కి ఇది ఆల్రౌండర్ అనేది చెప్పుకోవచ్చు అండి. అకేషనల్ ఏంటి, రెగ్యులర్గా తిరిగినా సరే ఆల్రౌండర్ అనేది చెప్పుకోవచ్చు హుండై ఎక్స్టర్. ఇక 3rd ప్లేస్లో మారుతి సుజుకి డిజైర్. ఒకప్పుడైతే మారుతి సుజుకి డిజైర్ చూడగానే మనకి ట్యాక్సీ కార్ అనుకునే వాళ్ళు కదా. అయితే మీకు ఒక విషయం చెప్తాను, ఓన్లీ వైట్ కలర్ మారుతి డిజైర్ ప్రీవియస్గా మీరు చూసినప్పుడు అయితే ట్యాక్సీ కార్లా కనిపించేదేమో, కానీ మారుతి సుజుకి డిజైర్లో ప్రీవియస్గా ఉండేటటువంటి ఆ సిల్వర్ కలర్ కానీ, గ్రే కలర్ కానీ ఇవి ఎక్స్ట్రాడినరీ లుక్స్తో అయితే వచ్చాయండి. సబ్ కాంపాక్ట్ సెడాన్లో ఇది పర్ఫెక్ట్ కార్ అని అయితే చెప్పుకోవచ్చు. అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి మారుతి సుజుకి డిజైర్ అనేది లుక్స్ పరంగా ఆసమ్ అనేది చెప్పుకోవచ్చు అండి. సెడాన్ కావాలి, మైలేజ్ బాగుండాలి, మెయింటెనెన్స్ తక్కువగా ఉండాలంటే డిజైర్ని సీరియస్గా కన్సిడర్ చేయొచ్చు. డిజైర్ అనేది అబ్వియస్లీ మంచి మైలేజ్ అయితే వస్తుందండి. రేర్ సీట్ కంఫర్ట్స్ కానీ, బూట్ స్పేస్ కానీ, అలాగే ఫ్యామిలీతో కలిసి ఎక్కడికైనా ట్రిప్కి వెళ్ళాలన్నా ఈ కార్ అయితే చాలా ప్రాక్టికల్ ఉంటుందండి డిజైర్. అండ్ చెప్పక్కర్లేదు, మారుతి సుజుకి సర్వీస్ నెట్వర్క్ ఎంత వైడ్ ఉంటుందో. సో 10 కిలోమీటర్ల డిస్టెన్స్లో కూడా మారుతి సుజుకి షోరూంలో ఉన్న ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం అయితే లేదు. అందుకని చెప్పేసి వారు అన్ని కార్లు సేల్ చేయగలుగుతున్నారు. అన్నిటికంటే ముఖ్యమైన అడ్వాంటేజ్ ఏంటో తెలుసా డిజైర్కి? రీసేల్ వాల్యూ. మంచి రీసేల్ వాల్యూ కలిగినటువంటి కార్గా మారుతి సుజుకి డిజైర్ అయితే చెప్పుకోవచ్చు. ఫ్యామిలీ యూజ్కి కానీ, ట్యాక్సీ పర్పస్లో కానీ 10 లక్షల రూపాయల బడ్జెట్లో మంచి సెడాన్ కోసం చూస్తుంటే మీరు మారుతి సుజుకి డిజైర్ మీద ఒక లుక్ వేయచ్చు. ఇక 2nd ప్లేస్లో మారుతి సుజుకి నుంచే ఉందండి కారు ఫ్రాంక్స్. ఈ మారుతి సుజుకి ఫ్రాంక్స్ అనేది ఎస్యూవీ లుక్స్తో అయితే ఉంటుందన్నమాట. దీని యొక్క ఏరోడైనమిక్స్ ఇవన్నీ కూడా చాలా మస్కులర్ అయితే ఉంటాయి అనమాట. ఈ కార్ అయితే చాలా మస్కులర్ ఉంటుంది చూడడానికి. ఇదైతే మనకి చాలా స్టైలిష్ ఎస్యూవీ ఇన్స్పైర్డ్ డిజైన్ అయితే చెప్పుకోవచ్చు.
దట్టు బడ్జెట్లో అయితే వచ్చేస్తుంది. మారుతి సుజుకి ఫ్రాంక్స్ అనేది రోడ్ ప్రెసెన్స్ చాలా బాగుంటుందండి. అండ్ మైలేజ్ విషయంలోనూ అలాగే రన్నింగ్ కాస్ట్ విషయంలో కూడా మారుతి సుజుకి ఆ అడ్వాంటేజ్ అయితే ఉంది కదా, ఫ్రాంక్స్ కూడా అదే అడ్వాంటేజ్ ఉంది. అలాగే మారుతి సుజుకి వైడ్ సర్వీస్ నెట్వర్క్ అయితే దీనికి ప్లస్ పాయింట్ అనేది చెప్పుకోవచ్చు. హైవేలో తిరగడానికి కానీ సిటీలో తిరగడానికి కానీ ఇది పర్ఫెక్ట్ కార్ అనేది చెప్పుకోవచ్చు అండి. దీంట్లో మనకి టర్బో పెట్రోల్ ఆప్షన్ కూడా ఉందన్నమాట. 1 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ అయితే ఉంటుంది. చెప్తున్నా కదా, ఇప్పుడు నేను చెప్పినటువంటి కార్లన్నీ కూడా సిఎన్జి తప్పించి మిగతావన్నీ కూడా 20 లోపల మైలేజ్ ఇచ్చినటువంటి కార్లే. 16 నుంచి 20 మధ్యలోన రఫ్ అండ్ టఫ్ కొట్టారు, సిటీలోని కొట్టారు అనేసి అంటే మాత్రం 16-17 వరకే మైలేజ్లు ఇస్తున్నాయి. ఈ20 వచ్చిన తర్వాత 20 ఇచ్చేటటువంటి మారుతి గారు కూడా 18 వరకు ఇస్తుంది అనమాట. 2 కిలోమీటర్ల వరకు మైలేజ్ అయితే తగ్గిపోయింది. సో మీ కార్ యొక్క మైలేజ్ ఇమీడియట్గా పెరగాలంటే nrcarbons.com అనే వెబ్సైట్లోకి వెళ్ళండి. ఎన్ఆర్ ఫ్యూయల్ సేవర్ కానీ, ఒకవేళ మీరు పాత కార్ అయితే యాంటీడోట్ కానీ, ఎన్ఆర్ మిక్స్ కానీ ఇవైతే యూజ్ చేసుకోవచ్చు మైలేజ్ పెంచుకోవడం కోసం. మళ్ళీ చెప్తున్నా, ఇది కంప్లీట్ టెస్టిమోనీ బేస్డ్ ప్రోడక్ట్ అండి. ఛానల్లోకి వెళ్ళండి, టెస్టిమోనీస్ అయితే చూడండి. అవన్నీ కూడా మీకు రియల్ అనిపించినప్పుడు మాత్రమే ప్రోడక్ట్ ఆర్డర్ చేసుకోండి. లేదా స్క్రీన్ మీద నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి. నేను కంప్లీట్ ఏది మీ కార్కి ఏది యూజ్ చేసుకోవాలనేది చెప్తాను. ఇక నెంబర్ 1 ప్లేస్లో మీ అందరూ గెస్ట్ చేసిందని టాటా పంచ్. గడిచిన కొంతకాలంగా టాటా పంచ్ యొక్క సేల్స్ అయితే మాత్రం బేభత్సంగా ఉందన్నమాట. దానికి గల రీజన్స్ అయితే దీని యొక్క రోడ్ ప్రెజెన్స్. సో ఎస్యూవీ క్యారెక్టరిస్టిక్స్ కలిగినటువంటి కారు కావడంతో రోడ్డు మీద అయితే బాగా ఆనుతుంది అనమాట. దట్టు మనకి 10 లక్షల రూపాయల బడ్జెట్లో అయితే వచ్చేస్తుంది ఈ కారు. మీకు సేఫ్టీ కావాలనుకున్న 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ కార్ అండి టాటా పంచ్. మంచి ఫీచర్స్ అయితే కలిగినటువంటి కారుగా టాటా పంచ్ని అయితే చెప్పుకోవచ్చు. హై సిట్టింగ్ పొజిషన్, హై గ్రౌండ్ క్లియరెన్స్, ఎలాంటి బ్యాడ్ రోడ్స్ అయినా సరే ఈ కార్ ఇచ్చేటటువంటి కాన్ఫిడెన్స్ అయితే వేరే లెవెల్ అనమాట. పెట్రోల్ అలాగే సిఎన్జి పవర్ ట్రైన్స్లో ఇది మనకి 10 లక్షల రూపాయల బడ్జెట్లో అయితే అవైలబుల్ ఉండడంతో దీన్ని అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. ఇలా సేఫ్టీ విషయంలో కానీ మైలేజ్ అయితే మనకి టాటా పంచ్ సిటీలోనూ 15-16 మైలేజ్ అయితే ఇస్తుంది. హైవే ఎక్కారంటే 18.5-19 మైలేజ్ అయితే ఇస్తుంది అనమాట. సిటీ రోడ్స్లో కానీ, విలేజ్ రోడ్స్లో కానీ, పెద్ద పెద్ద పాట్ హోల్స్ వచ్చినటువంటి రోడ్స్లో కానీ, ఎలాంటి రోడ్స్లో తిరిగినా సరే, ఎలా రఫ్ అండ్ టఫ్ కొట్టినా సరే ఉన్నానంటది టాటా పంచ్. సో ఈ టాటా పంచ్ అనేది ఫస్ట్ ప్లేస్ అనేది ఆక్యుపై చేసిందనమాట. అయితే 10 లక్షల రూపాయలకి అటు ఇటుగా ఉండొచ్చు. మీరు షోరూమ్కి వెళ్తే ఇప్పుడు నేను చెప్పినటువంటి కార్లు మీకు టాప్ ఎండ్ కావాలంటే 10 లక్షల రూపాయలకి అటు ఇటు అయితే 11 లక్షలు, 11.5 లక్ష, 12 లక్షలకి ఇక్కడికి వరకు అయితే వెళ్ళొచ్చు. బట్ ఏంటంటే 10 లక్షల రూపాయల బడ్జెట్ మీదైతే ఈ కార్లను చూస్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా చాలా కార్లు అయితే ఉన్నాయి, బట్ అవన్నీ కూడా మనకి ఖచ్చితంగా బేస్ వేరియంటే వస్తాయి అనమాట. నెక్సాన్లో కూడా మనకి బేస్ వేరియంట్ 10 లక్షల రూపాయల బడ్జెట్ లోపల అయితే దొరికేస్తుందండి. ఇంకా చాలా కార్లు ఉన్నాయి, బట్ ఏంటంటే మీకు 10 లక్షల రూపాయల బడ్జెట్లో ఇంచుమించు టాప్ ఎండ్ కూడా దొరికిపోయేటటువంటి కార్ల యొక్క లిస్టే నేను చెప్పాను. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే సేఫ్టీ కావాలి, బ్యాడ్ రోడ్స్, మీ బ్యాడ్ రోడ్లు అయితే టాటా పంచ్ కొనుక్కోవచ్చు. మైలేజ్, రో రన్నింగ్ కాస్ట్ కావాలనుకుంటే బాలెనో ఆర్ డిజైర్ అయితే కొనుక్కోవచ్చు. ఫీచర్స్, సిటీ యూజ్ కోసం అయితే హుండా ఎక్స్టర్ కొనుక్కోవచ్చు. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎస్యూవీ లుక్స్ కావాలనుకుంటే మారుతి సుజుకి నుంచి వచ్చిన ఫ్రాంక్స్ కానీ లేదా నిస్సాన్ మ్యాగ్నెట్ కానీ చూస్ చేసుకోవచ్చు. బడ్జెట్ ఫ్యామిలీ కార్ కావాలంటే టాటా టియాగో అయితే చూస్ చేసుకోవచ్చు అండి. ఈ 7 కార్లో మీ ఫేవరెట్ కార్ ఏంటనేది కింద కామెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి. ఇలాంటి కంటెంట్ ముందు చాలా చేస్తాను. మీ సపోర్ట్ అయితే చాలా అవసరం అన్నమాట. ఈ వీడియో నచ్చింది లైక్ చేయండి. అందరూ నమస్కారం, థ్యాంక్ యూ.